ఎవరండి సార్? తంటుకొండ సూర్యనారాయణ గారేనండి, కొత్తపిల్లేనండి? కామరాజపేట అండి సార్, కామరాజపేట అది అండి. కామరాజపేట. జై శ్రీరామ్ అండి. మేము రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన హిందూ సంస్థ నుంచి నేను స్టేట్ వైస్ ప్రెసిడెంట్ని. ఇప్పుడు ఏంటి సార్? రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన హిందూ సంస్థ, హిందూ ధర్మం కోసం పనిచేస్తాం మేము. నేను స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అండి. ఓకేనా? ఇప్పుడు వినిపిస్తుందా మీకు? చెప్పండి సార్, చెప్పండి సార్. ఇప్పుడు మీరు చర్చికి పెట్టుకోవడానికి మీరు పర్మిషన్ తెచ్చుకున్నారా? సిఏ గారి దగ్గర నుంచి, ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి కానీ? ఏం కట్టుకోవడానికి అండి? చర్చి పెట్టడానికి మీ ఇంట్లో ఎస్ఐ గారి దగ్గర నుంచి కానీ, సిఏ గారి దగ్గర నుంచి కానీ మైక్ పర్మిషన్ మీరు తెచ్చుకున్నారా? చర్చి నడపడానికి మీరు ఎంఆర్ఓ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చారా? ఏం తెచ్చుకోలేదండి సార్. మరి తెచ్చుకోకుండా మీరు ఎలా పెడతారో? చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి డిస్టర్బ్ పెడతాక ఏ పర్మిషన్ లేకుండా మీకు అలా పెట్టడానికి హక్కు ఎవరు ఇచ్చారండి మీకు? రాజ్యాంగబద్ధంగా నడవాలి కదా, చట్టాన్ని గౌరవించాలి కదా. ఏం పెట్టావండి? ఏం పెట్టావండి? మీ ఇంట్లో చర్చి నడిపిస్తున్నారు కదా, మీ ఇంట్లో. మరి చట్టబద్ధంగా చట్టానికి లోబడి ఉండాలి కదా, చట్టాన్ని గౌరవించాలి, రాజ్యాంగాన్ని గౌరవించాలి, రూల్స్ అంటూ ఉంటాయి కదా, రూల్స్ పాటించాలి కదా. ఆయన వచ్చేవారు రోజు కంటిన్యూగా చేయటం లేదు కదండి. రోజు అని కాదండి, ప్రతి చర్చిలో రోజు ఉండదు, ఆదివారం ఉంటుంది. దానికి రూల్స్ ఉంటాయండి, పర్మిషన్లు తెచ్చుకోవాలి. సిఏ గారి దగ్గర నుంచి మైక్ పర్మిషన్ తెచ్చుకోవాలి, అలాగే ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి, కలెక్టర్ గారి దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. చుట్టుపక్కల 50 కుటుంబాల దగ్గర నుంచి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి సంతకాలు తెచ్చి వాళ్ళ పర్మిషన్ కూడా తెచ్చుకోవాలి. మీరు ఏ పర్మిషన్ లేకుండా మీరు ఎలా పెడతారండి అక్కడ? అయితే ఆయన చెప్తారండి, ఆ విషయం తెలియదు కదండి. మీరు అర్జెంట్ గా ఖాళీ చేయించకపోతే హిందూ సంఘాలు దాదాపు 1000 మంది దిగుతారు అక్కడికి. దానికి బాధ్యులు మీరే కారణం. ల్యాండ్ ప్రాబ్లం అయినా సరే మీరే కారణం, మీరే దాన్ని భరించాలి. నేను చెప్పేది ఆలకెత్తున్నారా? ఈ విషయం మనకు తెలీదు. ఆయన వచ్చి ఆదివారం ఒక నాడు వచ్చి చెప్పేసి మళ్ళీ గంగవరం అక్కడికి వెళ్ళిపోతున్నాడు ఆయన. సార్ సరే, మీకు తెలియదు, మీరు ఏదో ఇచ్చారు, మీకు అద్దె కావాలి, వాళ్ళకేమో ఇల్లు కావాలి కాబట్టి మీరు అలాగే ఇవ్వకూడదు. ఇది చాలా తప్పు. ఇది మీరు వేరే ఫ్యామిలీకి అద్దెకిచ్చుకోండి, నష్టం లేదు. వేరే కుటుంబానికి అద్దెకిచ్చుకోండి, నష్టం లేదు. చర్చి నడపడానికి మీరు అలాగే ఇవ్వకూడదు. నేను ఆయన ఫోన్ పే చెప్తానండి, ఇద్దరిని పరిస్థితి ఇద్దంటే మరి మాకు తెలియక మామూలు మీకు ఇచ్చు మాకు అలాగైతే ఖాళీ చేసేది అని చెప్పి నేను ఆయన చెప్తాను సార్. ఇమీడియట్ గా మీరు వారం రోజులు టైం పెట్టి వారం రోజుల్లో ఖాళీ చేయించకపోతే హిందూ సంఘాలన్నీ వస్తాయి, చాలా రచ్చ అయిపోతుంది. మీకు తెలియదు కాబట్టి మీరేదో ఇచ్చారు, ఏదో డబ్బులకి కక్కుర్తిపడి ఎప్పుడు కూడా ఇలాగ ఇవ్వకూడదు. ఫ్యామిలీకి ఇచ్చుకోండి, లేకపోతే బ్యాచులర్కి ఇచ్చుకోండి, ఏదైనా కుటుంబానికి ఇచ్చుకోండి, తప్పులేదు. కానీ చర్చిలు నడపడానికి ఇవ్వకూడదు. వాటికి పర్మిషన్లు ఉండాలి, అవి నడిపించడానికి పర్మిషన్లు ఉండాలి. కాబట్టి మీకు తెలియదు, మీరు తెలియక ఇచ్చారని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి మీరు తక్షణమే వాళ్ళని ఖాళీ చేయించాలి. లేదంటే వారం రోజుల్లో ఖాళీ చేయించకపోతే హిందూ సంఘాలు దాదాపు 1000 మంది వచ్చి అక్కడ ధర్నాకు దిగుతారు. దానికి కారణం మీరే. మీరు ఖాళీ చేయించాలండి, అర్జెంటుగా ఖాళీ చేయించాలి. అలా కదండి సార్, రేపు ఆదివారం, రేపు శనివారం వస్తాడే, శనివారం నాన్నకన్నా చెప్తే ఫోన్ చేసి చెప్తాను. మాకు ఆ విషయం నాకు తెలియదు కదండి సార్. అదే మీరు అద్దెకిచ్చారు కాబట్టి వాళ్ళ సామాన్లు అవి ఉంటాయి కాబట్టి అర్జెంటుగా పట్టుకుని వెళ్ళిపోమని చెప్పండి. వాళ్ళు మీరు ఏదో అద్దె కమిషన్లు అవి ఉంటాయి కదా, అడ్వాన్సులు అవన్నీ తేల్చుకోండి, వేరే వాళ్ళకి ఇచ్చుకోండి. ఈ విషయాన్ని పెద్ద విషయం చేయొద్దు, పెద్ద రచ్చ చేయొద్దు. దయచేసి ఆలోచించండి. మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను, అర్జెంటుగా ఖాళీ చేయించండి. మీ కంప్లైంట్ ఎవరైనా పెట్టారండి? మాకు ఆల్రెడీ ఈ భారతదేశంలో ఎక్కడున్నా సరే మాకు కంప్లైంట్లు వస్తాయి. ఇటువంటివి మీదనే కాదు, ప్రతి చోటే మాకు వస్తాయి. అదే మా చుట్టుపక్కల ఎవరైనా కంప్లైంట్ పెట్టారండి అన్నది. మీ చుట్టుపక్కల వాళ్ళు పెట్టక్కర్లేదండి, మీరు రూల్స్ లేకోకుండా పెట్టారు కదా. మా వాళ్ళు తిరుగుతుంటారు కారు వేసుకుని, ఎక్కడేం జరుగుతుంది అన్నీ చూస్తారు. మాది పెద్ద సంస్థ, ధర్మం కోసం దేశం కోసం పని చేస్తాం, ప్రాణాన్ని అయినా సరే ఇచ్చేస్తాం. మా టీం కుర్రోళ్ళు కారు మీద తిరుగుతారు, ఎక్కడెక్కడ అక్రమ చర్చలు ఉన్నాయా, లేకపోతే సక్రమంగా కట్టారా, పర్మిషన్లు ఉన్నాయా లేదా ఏంటని ప్రతి అనుభవం మా వాళ్ళు తిరుగుతూ ఉంటారు, చెక్ చేస్తారు. అది ఎవరికి తెలియదు. అర్జెంటుగా ఖాళీ చేయించండి. ఓకే.